ఫైనల్గా అయితే పిలిచాను. సో ఎలా నడుస్తుంది లైఫ్? చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి పర్వాలేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా మందికి కూడా మీ పర్సనల్ లైఫ్ ఏంటి అనేది ఎవరికి తెలీదు. తర్వాత పరిస్థితి బాగోపోవడం వల్ల మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు. అప్పుడు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అప్పటి ఏమిటండి మీరు మాట్లాడేది? కాబట్టి సో అంత గుర్తింపు ఎందుకు రాలేదు మీకు? అంత లెంతీ క్యారెక్టర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? సినిమాలు సీరియల్లో అంతగా రాలేదు కానండి, యూట్యూబ్ పరంగా మాత్రం అందరికీ తెలుసు. దాన్ని చూస్తేనే తెలుస్తుంది 10-15 మంది తిరిగి ఉంటుందని. అప్పట్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ కానీ మన ప్రొఫైల్ వేస్తేనే ఎవరి వీడియో అయినా కానీ నా తంబేలు వేసేస్తారు. అంతేగా అంతేగా. అప్పట్లోనే నేను చాలా 100 kilos ఉండేదాన్ని అప్పుడు. పులిసి బలిసిన తెప్పరొట్లాగా మంచి మందంగా చిచి అందంగా ఉన్నారు. ఈ యాంటీ ఉంది కదా అని టక్కమని ఓపెన్ చేసేసి గోల్కొండలా ఉంది అనకొండ ఎవరు బాగా వెళ్ళేది అప్పట్లో. మేమందరం చాలా మంది చేసేవాళ్ళం. అంటే అప్పట్లో నాకు బాగా పేరు వచ్చింది యూట్యూబ్ ద్వారానే. ఇప్పుడు కూడా నేను బ్రతుకుతున్నానంటే యూట్యూబ్ ద్వారానే. ఫేస్ లో వేరే రకంగా ఉంది నీకు. నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటది, చెయ్యి ఈ టైప్ ఆఫ్ అని చెప్పారు. 3650 రోజులకే నీ ఎవరం కరిగిపోతుంది. ఆలోచించుకో. నాకు అర్థం కాలేదు సార్. దేనికైనా గుడ్డ ధైర్యం కావాలి. ఎవరు చూడలేదు. కమాన్. అప్పుడు నేను ఓకే అని చెప్పి చేయడం జరిగింది. కానీ ఒక్క రోజు కూడా గ్యాప్ ఉండేది కాదండి. ఇప్పుడు మనకి తెలుగులో నడవట్లేదు, బ్యాన్ అయిపోయినాయి. అవి చేయడానికి మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళాలి, ఢిల్లీలో బొంబాయిలో వెళ్ళాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.